హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వినోదం. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఎప్పుడో పురాతనమైన రాజులు పరిపాలించిన కోటని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఎక్కడంటే పల్నాడు జిల్లా ఎడ్లపాడు గ్రామంలోని కొండవీడు కోట అనే గ్రామంలోని కొండవీడు కోట మీద ఉన్నాం ప్రజెంట్. పదండి వెళ్దాం ముందుకి. ఇది వచ్చేసరికి ఘాట్ రోడ్ ఎంట్రన్స్ సెక్యూరిటీ చెక్ పాయింట్ గురు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి కొండ మీదకి వెళ్తానికి టికెట్స్, బైక్ టికెట్స్, పార్కింగ్ టికెట్స్ కానీ అవన్నీ ఇక్కడే తీసుకొని మనం స్టార్ట్ అవ్వాలా. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకా ముందు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మనం వెళ్తూ సరదాగా ఈ కొండవీడు చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఈ కొండవీడుని పరిపాలించిన రాజులు వచ్చేసరికి రెడ్డి రాజులు ఎక్కువగా పరిపాలించింది వాళ్ళే. ఈ కొండవీడు కోట మీద మొత్తం వచ్చేసరికి 24 బురుజులు, 4 మండపాలు, 6 వచ్చేసరికి టెంపుల్స్, 3 చెరువులు, ఇవి మొత్తం కలిపితేనే కొండవీడు కోట గురు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచిగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలనుకుంటే ఈ కొండవీడు కోట అనేది కనుక చాలా మంచి ప్లేసు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా ప్రశాంతంగా ఇక్కడే టైంపాస్ అయిపోయింది. ఒక వీకెండ్ చూసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒకసారి ప్లాన్ చేసుకోండి. మనం కొండవీడు కోటలోకి వెళ్ళి ఘాట్ రోడ్ మొత్తం వచ్చేసరికి 5 కిలోమీటర్స్ ఉంటుంది. పదండి నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్దాము. ఇప్పుడు మీకు ఒక మంచి వ్యూ పాయింట్ చూస్తాను. మనం ఘాట్ రోడ్లో వెళ్తుంటే ఇట్లాంటి వ్యూ పాయింట్స్ సగం దూరం కాస్త దూరానికి మనకు చూసుకోవడానికి, అక్కడ నుంచి కొండ వ్యూ మొత్తం చూసుకోవడానికి కానీ ఫొటోస్కి కానీ ఫుల్గా ఉండేటట్లుగా మంచి వ్యూ పాయింట్ ఒకటి సెట్ చేశారు ఇక్కడ. అది ఇప్పుడు చూపిస్తాను మీకు, పదండి. ఆ వ్యూ పాయింట్ వచ్చేసరికి ఇది మొత్తం లోపలికి కొండలోకి ఉండిద్ది. లోపలికి ఇది మొత్తం ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి కొండవీడు కోట ఎంత దూరం వచ్చాము, ఎంత హైట్లో ఉన్నాం అనేది మనకి క్లియర్గా కనపడిద్ది. వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఇప్పటిదాకా మనం ఘాట్ రోడ్లో వచ్చాము. ఇది వచ్చేసరికి కోట ఎంట్రన్స్. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇదంతా డెవలప్మెంట్ చేయలేదు. ఈ మధ్య ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది చూస్తానికి చాలా బాగుంది. మీ ఫ్యామిలీతో కనుక వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది కొండవీడు కోట అనేది. అలా కాస్త ముందుకు రాగానే మీకు ఫస్ట్ కనపడేది వచ్చేసరికి తూర్పు ద్వారము. ఈ తూర్పు ద్వారం అనేది ఏంటంటే అత్యంత ప్రధానమైన ద్వారము. రాజ్యానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. అందులో ఈ తూర్పు ద్వారం అనేది చాలా ప్రాధాన్యత చెందింది. ఇక్కడ వచ్చేసరికి చూస్తానికి మీకు వ్యూ పాయింట్ అంతా కనపడిద్ది. రాజ్యం మొత్తం ఇక్కడ నుంచి చూస్తానికి చాలా బాగుంది.
ఫైనల్గా మనం కొండవీడు కోటలోకి వచ్చాము. ఇదే ఇంకా వెహికల్స్ ఇక్కడ నుంచి అలౌడ్ చేయరు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వచ్చేసరికి ఏమో మొత్తం పార్కింగ్ ఏరియా, లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మొత్తం ఈ కొండ వ్యూ పాయింట్ అంతా కనపడిద్ది. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసరికి అనవేమారెడ్డి రాజు గారిది. 14వ శతాబ్దంలో చాలామంది రాజులు పరిపాలించారు. అందులో ఈ అనవేమారెడ్డి గారు ఒకళ్ళు. అలా కాస్త ముందుకు వస్తే ఇక్కడ అన్ని సైన్ బోర్డ్స్ పెట్టారు. ఆ రాజ్యంలో ఏ రాజులు పరిపాలించారు, ఎక్కడి నుంచి ఎంతవరకు పరిపాలించారు, ఆ టైంలో ఉన్న ఆస్థాన కవులు ఎవరు అనేది క్లియర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ సందర్శకులు వచ్చి వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి మొత్తం సైన్ బోర్డ్స్ అనేవి ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారు. ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. చరిత్ర అంతా మీకు అర్థమైద్ది క్లియర్గా. ఇది వచ్చేసరికి ఏమో కొండ యొక్క రూట్ మ్యాప్ మొత్తం క్లియర్గా ఉంటుంది. రాజ్యంలో 3 చెరువులు నేను చెప్పేసా కదా, అందులో ఇది ఒకటి వచ్చేసరికి పుట్లమ్మ చెరువు. ఈ చెరువు వచ్చేసరికి ప్రజెంట్ వాటర్ లేవు. సో అందుకని చెప్పేసి కొంచెం ముందుకెళ్తే అదేవిధంగా ఇంకా 2 చెరువులు ఉంటాయి. అవి చూసే ముందు ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను రండి. మీకు ఎదురుగా కనిపిస్తున్న విగ్రహం వచ్చేసరికి ప్రజా కవి యోగి వేమన గారు. ఇక్కడే యోగి వేమన గారు పుట్టి పెరిగారని చెప్పేసి ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. ఈ మీ ఎదురుగా చూస్తున్నది వచ్చేసరికి యోగి వేమన గారి ఇల్లు. ఆయన ఊరే కొండవీడు. ఆయన ఇల్లు కూడా వచ్చేసరికి ఇక్కడే. ఇదే లోపలికి వెళ్దాం పదండి. మీరు అది ఇక బెడ్రూమ్ అనుకుంటారో, హాల్ అనుకుంటారో, కిచెన్ అనుకుంటారో, ఏదన్నా అనుకోండి. ఆయన ఇక్కడే ఉండి కొన్ని వందల వేల పద్యాలు రాసిన ప్రాంతం వచ్చేసరికి మొత్తం ఇక్కడే, ఈ లోపలే ఉండేవాళ్ళు. లోపల చల్లగా ఉంది, ఏసీలు కూడా పనికిరావు గురు, అంత బాగుంది. మళ్ళీ ఇక్కడ మీరు పిల్లలతో కనుక వస్తే బాలల ఆట స్థలం ఉంది. పిల్లలకు ప్రశాంతంగా ఆడుకోవడానికి ఇబ్బంది లేకుండా మంచి ఏర్పాట్లు అనేవి చేశారు మేనేజ్మెంట్ వాళ్ళు. ఇది చాలా బాగుంది ఇక్కడ. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బై.